ಬಿಡುತ್ತಾನೆ ಅన్నాడు. ಇನ್ನು ಮೇಲೆ ನೀವು ಪಾಪ ಮಾಡಬಾರದಂತ ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನು ಸುರಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ. ప్రతి మానవుని పాపం కోసం యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కార్చాడు. ಪ್ರತಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೋಸ್ಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತನ್ನ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾರೆ. ఆ శిలువలో మనం నీ కోసం నా కోసం ఈ పాపుల కోసం మానవ కోటి కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేశాడు. ನನಗೋಸ್ಕರ ನಿಮಗೋಸ್ಕರ ಸಕಲ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಕಲ್ವೆರ ಕ್ರೂಜ್ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಬಲಿಯಾಗವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన చనిపోయి తిరిగి మూడో రోజు లేచాడు. ಆತ ಸತ್ತು ಹುಣಲ್ಪಟ್ಟು ಮೂರನೇ ದಿನದಾಗಿ ಜೀವಿತರಾಗಿ ಎದ್ದಿದ್ದಾರೆ. ఏ రీతిలో యేసు ప్రభు తిరిగి మూడో రోజు లేచాడో, ಯಾವ ರೀತಿಯ ಯೇಸು ಸ್ವಾಮಿ ತಿರುಗಿ ಎದ್ದಿದ್ದಾರೋ, లేచి పరలోక రాజ్యం ఏ విధంగా చేరాడో, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಾರೋ, మనం కూడా చనిపోయినాక తిరిగి పరలోక రాజ్యం చేరాలంటే ನಾವು ಕೂಡ ಸತ್ತ ಮೇಲೆ ಪರಲೋಕ ಸೇರಬೇಕಾಗಿದ್ದಂಗೆ యేసు ప్రభుని మీరు నమ్ముకోవాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಬೇಕಾಗಿದೆ. ఆయనే దేవుడు, ಆತನೇ ದೇವರು, ఆయనే లోకరక్షకుడు, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, ಆತ ದೇವಾದಿ ದೇವರು, అందరికీ ప్రభులకు ప్రభు, ಎಲ್ಲರಿಗೆ ದೇವಾದಿ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ద్వారానే పరలోక రాజ్యం నిత్య జీవం. ಆತನ ಮೂಲಕ ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿತ್ಯ ಜೀವ ಸಿಗುತ್ತದೆ. నేడే రక్షణ దినం, ಇದೇ ರಕ್ಷಣಾ ದಿನವಾಗಿದೆ. మారు మనసు పొందండి. ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡ್ಕೋರಿ. నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ అతిక్రమంలో ఉన్నా ఈ లోకంలో ఎవరు తప్పించుకోలేరు. ఒక రోజు మన ప్రభు దగ్గర ఉండాల్సిందే. ನೀ ಯಾವ ಪಾಪದಲ್ಲಿದ್ದಿರಬಹುದು, ಯಾವ ಶಾಪದಲ್ಲಿದ್ದಿರಬಹುದು, ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದರೆ ನೀವು ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾರೆ. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య రాజ్యానికి చేరుకుంటావు. ನೀವು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದರೆ ನಿತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರ್ತೀರಿ. ನೀವು నేడే రక్షణ దినం, ಇದೇ ರಕ್ಷಣಾ ದಿನವಾಗಿದೆ. నేడే అనుకూల సమయం, ಇದೇ ಅನುಕೂಲವಾದ ಸಮಯ. మీరు ఇప్పుడే మారు మనసు పొందండి. ಇವಾಗಲೇ ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಬದಲಾವಣೆ ప్రభు వైపు తిరగండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿರಿ. దేవుడు మీ అందరినీ ఆదరిస్తాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಹಳ ಆದರಣೆ ಕೊಡ್ತಾರೆ. దేవుడు మీ అందరినీ బహుగా ప్రేమిస్తున్నాడు. ದೇವರು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఎవరైనా మీ ఆ సమస్యలు ఉంటే ఇక్కడికి రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ಯಾರ ಸಮಸ್ಯೆಗೆ ನಮ್ಮ ಬಂದ್ರೆ ಬರಲಿ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఆమేన్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి, నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా, ఓహో హోసానా, హల్లెలూయా, ఓహో హోసానా. నా యేసయ్యా, నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా, నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా, ఓహో హోసానా, హల్లెలూయా, ఓహో హోసానా. యేసయ్యా, నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా, నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా,
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా